మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మా పేరు ప్రతాపురం గిరిధరాచార్యులు. మేము కొత్తగూడెంలో నివసిస్తూ ఉంటాం. ఆచార్య ఆలయ ప్రాంగణం గత్వ ఆజానుపాదౌ ఆమని బంధాత్. చేతులు కాళ్ళు ఖచ్చితంగా కడుక్కోవాలి. ప్రక్షాళన కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్డు మీద ఏం తొక్కుతామో తెలియదు, లేదా చెప్పులు వేసుకొని వెళ్తూ ఉంటాం కనుక ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని ఆలయానికి వెళ్ళాలి. కడుక్కున్న తర్వాత ప్రదక్షిణ. ఇక్కడికి వచ్చేసరికి కన్ఫ్యూజ్. మనం వచ్చిన ఆలయం వెంకటేశ్వర స్వామి ఆలయం కదా, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలని ఒక కన్ఫ్యూజ్ వస్తూ ఉంటుంది మనకు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? వెంకటేశ్వర ఆలయానికి వెళ్తే, లేదు గణపతి ఆలయానికి వెళ్ళాం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, లేదు ఒక అమ్మవారు శక్తి ఆలయానికి వెళ్ళాం ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఎలా చేయాలి అని ఒక కన్ఫ్యూజ్. అయితే దానికి మీకు శ్లోకము ఆధారంగానే చెప్తాం. పాంచరాత్రాగంలో ఉంది. ఏకం గణాధిపే కుర్యాత్, ద్వే సూర్యో, త్రీని శంకరః, చతుర్థం కేశవే దేవే, సప్త అశ్వత్థ ప్రదక్షిణం అని శ్లోకం. అంటే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలండి? 1. సూర్యుడు ఆలయానికి వెళ్ళాం, సూర్య భగవానుడు ఆలయం కావచ్చు, ఏదైనా ఇతర గ్రహాలకు సంబంధించిన ఆలయాలు కావచ్చు, వాటికి ఎన్ని చేయాలండి? 2. త్రీని శంకరః, శంకరుడి ఆలయానికి వెళ్ళాం, ఈశ్వరుడు జ్ఞానప్రదాత, అతని ఆలయానికి వెళ్ళాం, ఎన్ని చేయాలండి? 3 చేయాలి. అలాగే శక్తి ఆలయాలు దుర్గా, కాళీ, భద్రకాళి ఇలా వెళ్ళాం, అక్కడ ఎన్ని చేయాలండి? అక్కడ కూడా 3. ఏ శక్తి ఆలయాలకు వెళ్ళినప్పటికీ 3 ప్రదక్షిణలు చేయాలి. ఇది ప్రదక్షిణ విధానం. దాని తర్వాత విష్ణు ఆలయానికి వెళ్ళాం, విష్ణు ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 4. చతుర్థం కేశవే దేవే అన్నారు. అంటే 4 విష్ణు ఆలయాలకి, రామాలయం కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, రంగనాథ స్వామి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఎవరైనా కానీ, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఎవరి ఆలయానికి వెళ్ళినా 4 ప్రదక్షిణలు చేయాలి. సప్త అశ్వత్థ ప్రదక్షిణం. అశ్వత్థం అంటే రావి చెట్టు. రావి చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 7 ప్రదక్షిణాలు. రావి చెట్టుని తాకకుండా, ముట్టుకోకుండా సంతానము లేనటువంటి వాళ్ళు కనుక రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు 21 రోజు గనక దీక్షగా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చక్కటి సంతానం అవుతుంది. ఎందుకంటే ఇది మేము కొంతమందికి చెప్పాము, అది ఆచరించారు, చక్కటి సంతానం కలిగి ఇప్పటికీ మా ముందు ఉన్నారు వాళ్ళు. కనుక చక్కగా 21 రోజు 7 ప్రదక్షిణలు రావి చెట్టుని తాకకుండా, ముట్టుకోకుండా చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే గొప్పది అనుకున్నామో దాన్ని ఎప్పుడు మనం టచ్ చేయకూడదు, దూరం నుంచి నమస్కరించాలి, అప్పుడు దాని పవర్ పెరుగుతుంది. అలా మనం ప్రదక్షిణాలు, ఆలయంలో ప్రదక్షిణలు ఈ విధంగా చేసుకోవాలి. చెప్పాం కదా, గణపతికి 1, సూర్య భగవానుడికి 2, శంకరుడు ఇతర శక్తి ఆలయాలకి 3, అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయం ఏదైనప్పటికీ 4, వృక్షములలో అశ్వత్థ వృక్షము రాజము కనుక, వృక్షరాజము కనుక ఆ అశ్వత్థ వృక్షానికి 7 ప్రదక్షిణాలు చేయడం మన సంప్రదాయంలో ఉంది. ఇక ప్రదక్షిణ చేశాం, తర్వాత ఏం చేయాలండి అంటే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ఆ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలి. ఏమిటండి సాష్టాంగ నమస్కారం అంటే మన పెద్దలు చెప్తారు, దండవత్ ప్రణమ్య. ఎలా పెట్టాలి దండం అంటే దండవత్. దండం అంటే ఒక కర్ర, ఆ కర్రను ఇలా వదిలేమనుకోండి ఏమవుతుంది? ఒక్కసారిగా నిటారుగా పడిపోతుంది. అలా దండవత్ ప్రణమ్య అంటే కర్రను వదిలిపెడితే ఎలాగైతే భగవత్ పాదాలను చూస్తూ పడిపోతుందో అలా మనం భగవంతుడి ముందు పడిపోవాలి. పడిపోతూ ఏం చేయాలి? సహా అష్ట అంగః, 8 అంగములను స్వామి ముందు మనం దాసత్వం అంటే సమర్పించాలి. ఏమిటా 8? పద్భ్యాం, కరాభ్యాం, జానూభ్యాం, ఉరస, శిరస, దృశ, మనస, వచస చైవ ప్రణమోష్టానముచ్యతే. అంటే ఈ 8 భగవంతుడి ముందు మనం దాసత్వం అంటే సమర్పించాలి. ఏమిటా 8 అంటే పద్భ్యాం పాదాలు, కరాభ్యాం చేతులు, అంటే ముందుగా పాదాలను ఒకసారి భూమికి తగిలించి, ఆ చేతుల్ని కూడా తగిలించి, మోకాళ్ళను తగిలించి, తర్వాత దృశ అంటే పద్భ్యాం, కరాభ్యాం, జానూభ్యాం, ఉరస అంటే పొట్ట కూడా తగలాలండి భూమికి, ఉరస, శిరస అంటే శిరస్సు, దృశ శిరస్సు ఒకసారి భూమికి ఆనించి, తర్వాత దృశ అంటే భగవంతుణ్ణి ఒకసారి చక్కగా అతని సౌందర్యాన్ని దర్శించి, ఆ నేత్రాల్లో ఒకసారి కెమెరా కనుక క్లిప్ తీసుకుంటుంది కదా, అలా క్లిప్ తీసుకొని మనసులో పెట్టుకోవాలి. ఉరస, శిరస అంటే శిరస్సు ఆనిచ్చి, దృశ ఫోటోతో క్లిప్ తీసుకోవాలి, మనస అంటే మనస్సులో ఆయన్ని నిలుపుకొని, వచస వాక్ ద్వారా నారాయణాయ, శ్రీరామ, హరే కృష్ణ, శంకర, ఈశ్వర ఇలా ఏదో ఒక నామంతో అలా వచస అంటే నామస్మరణతో
ఈ 8ని భగవంతుడి ముందు సమర్పించడం సహా అష్ట అంగం అంటారు. దీన్నే సాష్టాంగం అంటారు. దీన్నే దండవత్ ప్రణమ్య అంటారు. ఇదే చాలా గొప్పనైనటువంటి నమస్కారం ఏదైనా ఉంది అంటే అది సాష్టాంగ నమస్కారమే అని మన పెద్దలు చెప్తారు. అది మరి ఆడవాళ్ళు ఎలా చేయాలండి? ఆడవాళ్ళు కూడా ఇలా చక్కగా బోర్ల బొక్కలు పడుకొనేసి పైకి చేతులు జాపేసి చేయాలా అంటే అలా చేయకూడదు. ఆడవారు ఎలా చేయాలి? ఆడవారి పొట్టాను వక్షస్థల భాగం భూమికి ఆనించకూడదు. భూదేవి మోయలేదట. అందు గురించి కాళ్ళు, మోకాళ్ళు, మోచేతులు, శిరస్సు, మనసు, చూపు ఇవన్నీ కూడా భగవంతుని ముందు సమర్పించాలి అని మన పెద్దలు చెప్తారు. అలాగా వారు నమస్కరించాలి. ఇది భగవంతుడికి ఎలా నమస్కరించాలి అనే విధానం. ప్రదక్షిణమైంది, నమస్కారమైంది. తర్వాత ఏం చేయాలి? ఎక్కడ నమస్కారం చేయాలి? ధ్వజస్తంభం దగ్గర. గుర్తుంచుకోండి, సాష్టాంగం ఎక్కడ చేయాలి అంటే ధ్వజస్తంభం దగ్గరే చేయాలి. లోపల చేయడానికి కుదరదు. ఎందుకోసము అంటే ధ్వజస్తంభము దాటి లోపలికి వెళ్ళాము అంటే భగవంతునికి సంబంధించినటువంటి నిత్య సూరులు అని ఉంటారు. వాళ్ళంతా భగవంతుడికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. వాళ్లకు మన కాళ్లను పెట్టినట్టు అవుతుంది. అందు గురించి లేదంటే ఇంకొక విషయం కూడా చెప్తారు మన పెద్దలు. ఏంటి? ఆలయం చుట్టూ అష్టదిక్పాలకులు ఉంటారు. వాళ్ళకు కూడా మన కాళ్ళు పెట్టినట్టు అవుతుంది. అందు గురించి ఎప్పుడూ కూడా కాళ్లను ఆలయ ముఖమంటపంలో జాపకూడదు. కూర్చొనేటప్పుడు కూడా చాలా మంది కాళ్ళు జాపు కూర్చుంటారు. అలా కూర్చోకూడదు. కాళ్ళను ఎప్పుడు కూడా ఆలయంలో జాపకూడదు. జాపకుండా కూర్చోవాలి. అందు గురించి సాష్టాంగం ఎక్కడ చేయాలి? ధ్వజస్తంభం బయటే చేయాలి. ధ్వజస్తంభం దాటి లోపలికి వెళ్ళామా వెంటనే ఇక మనకు భగవత్ సంబంధితమైనటువంటి పరివార దేవతలు ఉంటారు. వాళ్ళలో ముందుగా విష్ణు ఆలయానికి వెళితే గరుత్మంతుల వారు ఉంటారు. వారికి నమస్కరించి, స్వామి నేను స్వామి దర్శనార్థమై వచ్చానయ్యా అని అతనికి నమస్కరించాలి. తర్వాత ఎవరికి నమస్కరించాలి? తర్వాత లక్ష్మీ అమ్మవారికి. వెంకటేశ్వర ఆలయం అంటే లక్ష్మీ అమ్మవారు, గోదామ్మవారు ఉంటారు కదా, లక్ష్మీ అమ్మవారికి. తర్వాత గోదాదేవికి. అక్కడ ఆళ్వారాదులను ఉంటారు వాడికి. తర్వాత పరమాత్మ ముందు ఉండేటువంటి చెండ ప్రచనులకు నమస్కరించి ఆ తర్వాత పరమాత్మను నమస్కరించాలి. ఇది ఆలయంలో మనం ఎలా నమస్కరించాలి అంటే సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎవరెవరిని నమస్కరించాలి అంటే ఇగో ఇలా పరివార దేవతలందరినీ నమస్కరించుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది ఆలయానికి వెళ్ళేటప్పుడు ఉండేటువంటి విధానము, వెళ్ళిన తరువాత చేయవలసినటువంటి విధానము ఇది అని మన పెద్దలు మనకు చెప్పారు.